ఇది ఊరికి సరదా డిస్కషనే, ఇలా ఎప్పటికీ జరగదు మనం చర్చించేది. ఒకవేళ జరిగితే హైపోథెసిస్ లాంటిది. అంటే దీనికి ఆధారం ఏమిటంటే, నేను లాంగ్ బ్యాక్ చదివిన ఒక బ్యూటిఫుల్ షార్టెస్ట్ స్టోరీ బుక్ అది. దాని పేరు భలే ఉంటుంది, టి టెరిబ్లీ టైనీ టేల్స్. అంటే చాలా చిన్న కథలు అనమాట, స్టోరీస్. చిన్న అంటే ఒక్క 2 లైన్లో అయిపోతుంది. ఇది కథలు ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న కథలు, అనెక్డోటల్. ఎగ్జాంపుల్, డేట్కి వెళ్ళి వచ్చావు కదా అమ్మాయితో, ఎలా ఉంది అమ్మాయి అని అడుగుతాడు ఫ్రెండ్. అప్పుడు ఈ ఫ్రెండ్ జవాబిస్తున్నాడు, ఆ అమ్మాయికి చక్కగా తినడం రాదు, వేరే వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం చేత కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలంటే అసలు ఏ గౌరవం లేదు, తర్వాత పెద్దలంటే కూడా గౌరవం లేదు, అందుకని చేసుకుందాం అనుకుంటుంది అమ్మాయిని అంటాడు. అక్కడ ఎండ్ అయితే స్టోరీ. అంటే లైఫ్లో నీకు కొంచెం పని ఉంటుంది అటువంటి వాళ్ళు ఉంటే. అంత ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉందనుకో లైఫ్ బోర్ వస్తుందేమో. సరే, అది పక్కన పెడితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఇది అందరూ ఊరికి సరదా డిస్కషనే. ఈ భూమి మీద నుంచి 5 పదాలు కనుక డిసప్పియర్ అయిపోయినాయి అనుకో, మానవ జాతి ఏం చేయాలని అర్థం కాక చచ్చిపోతుందని నా యొక్క ఊరికి అనాలిసిస్. ఏంటది? డబ్బు. ఓకే. ఒకవేళ డబ్బు అనేది డిసప్పియర్ అయింది అనుకో, అసలు మోస్ట్ ఆఫ్ ది హ్యూమానిటీకి అసలు లైఫ్ పర్పస్ డిసప్పియర్ అవుతుంది. అందరు దానికోసమే పనిచేస్తున్నారు. రెండవది అధికారం, పవర్. ఓకే. మూడవది శృంగారం, అది కంపల్సరీ. నాలుగవది ఇదే అర్థం, దీని గురించి మాట్లాడదు. తర్వాత నాలుగవది ఏమంటారు, కీర్తి. ఓకే. సొంతంగా కీర్తి, పేరు, ప్రతిష్టలు అంటాం కదా. ఐదవది ఏదో మర్చిపోయాను, గుర్తొస్తుందేమో, బట్ 5వ పదం కూడా ఉంది, అంటే మోస్ట్ ఇంపార్టెంట్, దేవుడు. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా, ఇవే సబ్జెక్ట్స్. ఒక సినిమా ఇది, ఒక సినిమా ఇది, ఒక సినిమా ఇది, ఒక సినిమా ఇది, ఒక సినిమా నడుస్తుంటుంది. కొన్ని సినిమాలు అన్నీ కలిసి, కొన్ని సినిమాలు డబ్బు, శృంగారం, కొన్ని అధికారం, కీర్తి, అట్లా. ఇప్పుడు నేను సినిమా పేర్లు చెప్తా, దాంట్లో ఏమి, లక్కీ భాస్కర్ డబ్బు, నరసింహనాయుడు అధికారం కిందకి వస్తుంది, అంటే ఫ్యాక్షన్ కాబట్టి, అంటే సంపవర్. తర్వాత ఏది మన RX-100 అన్నమయ్య దేవుడు, స్లమ్ డాగ్ మిలియనీరు. ఓకే. లేకపోతే ఎనీ క్రికెటర్ స్టోరీ, ఎనీ క్రికెటర్ సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది కీర్తికి సంబంధించింది. ఫైనల్గా అతను కీర్తివంతుడయ్యాడు. సో ఈ 5 ఇది నేచర్. ఓకే. మిగతావన్నీ వరల్డ్లీ. అయితే ఇది టాంజిబుల్, అంటే నువ్వు టచ్ చేయొచ్చు, నువ్వు అనుభూతి చెందొచ్చు. ఇది ఇంటాంజిబుల్, ఇది ఫీలింగ్ మాత్రమే. ఇది నేచర్, స్వానుభవం. కీర్తి కూడా ఫీలింగే. దేవుడు ఒక హైపోథెసిస్, థాట్. ఇది డివైన్ థాట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటే, అసలు డబ్బు లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ ఎట్లుంటుంది నువ్వు చెప్పు. స్టార్టింగ్ నుంచే లేకపోతే తెలియదు, అసలు స్టార్టింగ్ నుంచి లేకపోతే అసలు ఏ ప్రాబ్లం లేదు. మధ్యలో ఇంట్రడ్యూస్ అయ్యి అది బాగుందని తెలుసులోపోతేనే ప్రాబ్లం. ఉదాహరణకు ఒక అమ్మాయి ప్రేమ దొరకలేదని వాడు చచ్చిపోయాడు అనుకో, అసలు ఆ అమ్మాయి కలవనంత వరకు ఆ 20 ఏళ్ళు బాగున్నాడు వాడు కదా. సో ప్రతి దాంట్లోనూ ఒక స్పిరిచువల్ డైమెన్షన్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్పుకుందాం. అంటే ప్రతి దాంట్లోనూ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు డబ్బు అన్నది వ్యామోహం అయితే ప్రాబ్లం, డబ్బు అన్నది అవసరం అని గుర్తిస్తే లిబరేషన్. అధికారం మంచి పనికి ఉపయోగిస్తే గుడ్, అధికారం ఈగోయిస్టిక్ పనుల కోసం
ఉపయోగిస్తే బ్యాడ్. ఎనీ బ్యాడ్ ఎందుకు అవుతుంది? పోనీ ఇప్పుడు పవర్ అంటే పొలిటికల్ పవర్, అట్లాగే టెక్నాలజికల్ పవర్, ఇట్లాంటి మ్యాన్ పవర్, ఇవన్నీ పక్కన పెడితే అంటే కొన్నిటి కలయిక వల్ల వచ్చేది ఏదైనా శక్తి. ఇప్పుడు నీ ఫిజికల్ రియాలిటీ కూడా ఒక శక్తి ఉంది. రీసెంట్గా పిట్టపిల్లని పట్టుకున్నావు కదా, నువ్వు పవర్ని ఎట్లా ఉపయోగించినావు? నీ శక్తి ఉపయోగం పిట్టపిల్లని లేపడానికి. బట్ ఎంత సుకుమారంగా దాన్ని డీల్ చేస్తామంటే ఆ పిట్టపిల్లకి ఏం నాశనం జరగకూడదు, ఎట్ ద సేమ్ టైం శక్తి సరిగ్గా వినియోగం జరగాలి. ఆ ఎరుకు ఉన్నప్పుడు అధికారం బాగుంటుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న అధికారులంతా సరిగ్గా ఒక 4 రోజులు పనిచేస్తుంది, అందరం అయిపోతుంది భూమి. మానవజాతి సమస్యలను క్లియర్ అయింది. ఇప్పుడు మీ ఉద్దేశం వాళ్ళు పని చేయట్లేదనా? చేయట్లేదు. ఓకే, చేయట్లేదంటే పని చేస్తున్నారు. రకరకాల ఒత్తిళ్ల కోసం, రకరకాల పరపతుల కోసం, స్వలాభాల కోసం, భవిష్యత్తులో ఇంకేదో పొందాలన్న ఉద్దేశంతో అట్లా చేస్తున్నారు. సో వాళ్ళకి అధికారం అనేది మీడియం అవుతుంది, అధికారం అనేది గోల్ కాదు. వాళ్ళకి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేస్తున్నారు. అధికారం ఈజ్ వెరీ గుడ్. శక్తి అనేది ఇప్పుడు ఉదాహరణ అమ్మవారిని శక్తి స్వరూపిణి అంటారు. షీఈ్ జస్ట్ ఎనర్జియల్ బాడీ అంతే. దాన్ని రైట్ వేలో ఉపయోగించవచ్చు. ఇది ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటుంది. ఇప్పుడు డబ్బు అనేది నీ దగ్గర ఉంది, అంబానీ గారి దగ్గర కూడా ఉంది. సో నీ డబ్బుతో నువ్వు అనుకుంటే దాన్ని అవసరార్థం ఏదైనా ఉపయోగించవచ్చు, మంచి పని చేయొచ్చు. ఆయన అనుకుంటే మంచి పని చాలా పెద్ద స్కేల్లో చేయొచ్చు. నువ్వు అన్నదానం 2 చేసావు, ఆయన అన్నదానం 1,00,000 మందికి చేశారు. 2 ఒకటే కదా. ఒకటే. దుర్వినియోగం కూడా ఉంది. అతను జూదాలకు ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఈరోజు నువ్వు 10,000 ఖర్చు పెట్టావు అనుకో, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. అట్లా అధికార శృంగారం ఒకప్పుడు నేచర్, ఇప్పుడు నేచర్గా ఇది ప్యూర్ బిజినెస్. ఇది ఇప్పుడు ఆ బిజినెస్ థాట్లో ఉందా? ప్రపంచం దాన్ని బిజినెస్గా మార్చేసింది. అదే ఎప్పటికీ ఇది నేచరే, కాకపోతే థాట్లో బిజినెస్ కదా. ప్రాక్టికల్గా కూడా అంటే దాన్ని కంప్లీట్గా బిజినెస్ ఓరియంటేషన్గా మార్చారు. ఇది నా అబ్జర్వేషన్. అంటే ప్రకృతిపరమైన శృంగార భావన ఇప్పుడు పూర్తి వ్యాపారాత్మకం అయిపోయింది. అంటే లావాదేవీలకి శృంగారం కూడా మాధ్యమమైంది. ఇప్పుడు శృంగారం అనే ఒక స్థితి అది చేంజ్ అవ్వట్లేదు కదా, అది చేంజ్ మనుషుల్లో చేంజ్ అవుతుంది, దాని వాడే చేంజ్ అవుతుంది. మనం పైన చెప్తున్నది డబ్బులో ప్రాబ్లం ఏం లేదు, కానీ డబ్బు దుర్వినియోగం చేసినప్పుడు అది వ్యామోహమైన అట్లా ప్రాబ్లం వస్తుంది. శృంగారం కూడా ప్రాబ్లం ఏం లేదు. శృంగారం ఆకలి వంటిది. ఆకలి అయితే ఎట్లాగా తింటావో ప్రకృతిలో శృంగార భావన వస్తే శృంగారం చేయబడుతుంది అంతే. కులమత ప్రస్తావన, డబ్బు లేకపోతే ఇవేవి లేవు కదా. ఇప్పుడు శృంగారానికి ఇవన్నీ మధ్యన అడ్డం నిలబడ్డాయి. ఒక షేక్ హ్యాండ్ ఇస్తే ఏ కేసు కాదు, దో ఇట్ ఇస్ ఫిజికల్. కానీ శృంగారం అనేసరికి అది క్వశ్చన్ గురవుతుంది. ఎందుకంటే ఎవరి ధారణలు వాళ్ళకు ఉన్నాయి, దానికి పవిత్రతకి లింక్ పెట్టి సచ్చారు. అవును. సో అందుకని ఇది కూడా పడిపోయింది అనుకో. ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, అధికారం పుష్కలంగా ఉంది. అప్పుడు అతనికి ఏముంటుంది? మంచి ఫుడ్ తినాలి, శృంగారము, అంతే. ఇదన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ వీటి కోసమే ట్రై చేస్తున్నాడు. ఇంకా ఇవి ట్రై చేయకుండా ఇవి రానే రావు. ఫస్ట్ ఇవి ఫుల్ఫిల్ కావాలి కదా. ప్రపంచంలో ఇంకా మనం ప్రకృతి వైపు వెళ్ళలే. ప్రకృతిలో అసలు డబ్బు లేదు, అధికారం అసలే లేదు. ఇది ఉన్నా లేకపోతే ఏదో రకంగా వస్తుంది కదా. ఇది ఉంది ప్రకృతిలో, ఉంది. ప్రపంచంలో కూడా ఏదో రకంగా వస్తుంది కదా. ఎట్లా? డబ్బు ఉంటేనే రావట్లేదు కదా, ఎవరికి దీనికి వీటితో సంబంధం లేదు. ఇది ఆకలి వంటిది అని చెప్తున్నాను. ఓకే, అది ఉంది, ఇట్స్ దేర్. కానీ ఆకలి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉంది కదా. శృంగారం మధ్యలో వచ్చి మధ్యలో పోవాల్సిందే, అది మర్చిపోదు. ఒకవేళ శృంగారం డిసప్పియర్ అయిపోతే ఎట్లుంటుంది? నువ్వు నేను పుట్టి ఉండవు, అప్పుడు డిస్కషన్ ఉండదు. అసలు అన్నిటిని డ్రైవ్ చేసేది ఒక్కటే, నేచరే అన్నిటిని డ్రైవ్ చేసేది బేసికల్గా. తర్వాత ఈ ఎక్కువ మంది గుర్తించాలన్న కాంక్ష కీర్తి అయింది. ఇప్పుడు చాలా కీర్తి ఉంది, లేదా పరువు ప్రతిష్ట ఉంది. పరువు ప్రతిష్ట వ్యక్తిగతం అనుకుందాం. పేరు అన్నది ఎక్కువ మంది గుర్తించడమే. ఆ తర్వాత దేవుడు అన్నది కూడా వ్యక్తిగతంగా కనిపిస్తున్నప్పటికీ దాని ఒరిజినేషన్ ఎట్లా అనేది మాత్రం ఎవరికి తెలియదు. మీరేమనుకుంటున్నారు? నేనా అంటే దీనికి 2 థియరీలు ఉన్నాయి నా అబ్జర్వేషన్లో. ఒక థియరీ ఏమిటంటే
జస్ట్ ఇమాజిన్ చేయి, 1,00,000 సంవత్సరాల క్రితం ఒక ఆదిమానవుడు పడుకున్నాడు ఇట్లా, చిమ్మ చీకటి ఉంది, గుహల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఎంటర్టైన్మెంట్కి ఏమి లేవు. కావలసిన ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ ఫుడ్ తినే వరకు అతనికి ఏమీ తెలియదు ఏం చేయాలి. అట్లా 100 మందిలో మిగతా వాళ్ళంతా జంతువుల్లో బతుకుతున్నారు, కానీ ఒక్కడు చుట్టుపక్కల ఉన్న వాటిని గమనించడం మొదలుపెట్టాడు. నా అబ్జర్వేషన్ ఊరికే, దీన్ని అనుకుంటే పెద్ద పుస్తకం రాయొచ్చు, బట్ చూసాక చెప్తాను. ఇప్పుడు ఆ చుక్కలు, చంద్రుడు మొట్టమొదటిసారి చూశాడు. వీటిని చూడడం వల్ల తిన మనసులో కొన్ని ఆలోచనలు రేకెత్తించిన, అంటే మొట్టమొదటి ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్కి బర్త్ అట్లా కలిగింది అన్నట్టు. ప్రశ్న ఎట్లా పుట్టిందంటే, తను చూస్తున్న దానికి మధ్యన ఒక ప్రశ్న ఒరిజినేట్ అయింది, ఎందుకు అలా అనేది. వై, ఎందుకు ఇట్లా, నిన్న ఇట్లా ముడుచుకొని ఉన్నది, ఈరోజు ఇట్లా ఓపెన్ అయింది, నిన్న ఓపెన్ అయింది, ఈరోజు ఎట్లా ముడుచుకుపోయింది. చిన్న ప్రశ్న, అది అందరికి పుట్టదు ప్రశ్న. ఇప్పుడు భూమి మీద కూడా ఇప్పుడున్న జనాల్లో కూడా 90% మందికి ఏ ప్రశ్నలు ఉండవు, కొందరికి ప్రశ్నలు వస్తాయి. అంటే వాడు చూస్తున్నాడు ఒక విషయాన్ని క్లోజ్గా, ఆ క్లోజ్గా చూసినప్పుడు తను చూస్తున్న దానికి తనకు కలుగుతున్న సంవేదనకి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ క్వశ్చన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎప్పటికీ అంతు చిక్కలే మనిషికి ఈ సమస్త బ్రహ్మాండము, చుక్కలు గిక్కలు ఇంత దూరం ఉంది, అంత దూరం. ఒకప్పుడు అనుకున్నారంటే, ఒక కథ చదివా, ఒక ఇండోనేషియన్ స్టోరీ సంథింగ్ లైక్ దట్. ఒక ఆదిమానవులంతా పైన చందమామ చూస్తారు కదా, అందులో ఉన్న తెలివైన వాడు చందమామ దగ్గరికి ఎక్కొచ్చు అని చెప్పాడు. ఎలా అన్నప్పుడు నిచ్చెన తయారు చేద్దాం అన్నాడు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది, అది వాళ్ళకి లెంత్ల మీద ఐడియా లేదు. ఓకే, ఇక్కడెక్కడో దగ్గర ఉంది అనుకుంటున్నాడు అంతే. అది మనోడు అలాగే ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు ఒక నిచ్చెన తయారు చేశారు, ఇంతవరకు ఎక్కిన తర్వాత ఇంకా అందలేదు, అట్లా తయారు చేస్తూ పోయారనమాట. ఫైనల్గా ఏం తెలిసింది, నిచ్చెన పెద్దగా అవుతున్న కొద్ది కింద బ్యాలెన్స్ అవుట్ అవ్వడం మొదలైంది. దాంతో ఎక్కువ మంది పట్టుకోవడానికి అవసరమైంది. తర్వాత నిచ్చెన రకరకాలుగా, అంటే దానికి ఒక బేస్ ఇవ్వాలని అర్థమైంది. ఇట్లా ఆ జాతి అంతరించిపోయింది, కానీ వాళ్ళు ఎప్పుడు నిచ్చెన తయారు చేయలేకపోయారు. ఆ కథ పేరు నిచ్చెన, చందమామకు నిచ్చెన అని ఒక కథ. ఓకే, అట్లా ఈ మనిషి కూడా ఈ సమస్త విశ్వం ఎట్లా రన్ అవుతుంది అంటున్నప్పుడు ఇట్లా పక్క వాళ్ళకి చెప్తుడే కదా, చెప్తున్న టైంలో ఒక చిన్న లాజికల్ కంక్లూజన్ వచ్చింది. ఇది ఫస్ట్ థియరీ, దానికి ప్రిమైస్. క్వశ్చన్స్ వచ్చి అక్కడ భాషలా క్రియేట్ అయింది. ఫస్ట్ ఏదో విధంగా సంకేతాల ద్వారా, ఎట్లా సంకేతాలు ఫస్ట్, తర్వాత అరుపుల్లో తేడాలు, అదే మధ్యమ మంద్ర తారా స్థాయిలు సంవేదనలు చేస్తాయి. ఇట్లా అనుకుంటే ఒకటి అంటే కోపం, ఇట్లా ఇట్లా తెలుస్తుంది అన్నట్టు. ఆ తర్వాత అది మళ్ళీ కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు భాషకు రూపాంతరం చెందింది. అది మళ్ళీ థియరీ వేరే. ఇప్పుడు ఒక చిన్న రాయి ఉంది, ఈ రాయిని ఇతను జరపాలనుకున్నాడు. ఓకే, అతను ఒక్కడిని లేపాడు. ఇప్పుడు కొంచెం పెద్ద రాయి ఉంది, ఏం చేస్తాం? ఓకే, ఇద్దరు సహాయం. ఇక్కడ దేవుడు పుట్టాడు అన్నమాట. అంటే కొంచెం పెద్దగా ఉన్న దాన్ని లేపాలంటేనే నా ఒక్కడి శక్తి సరిపోతలేదు, ఇంత పెద్ద సూర్యుడిని కదిలిస్తున్నాడంటే దాని వెనుక ఎవరో ఒక పెద్ద శక్తి ఉంది అని ఒక ఆలోచన. అయిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి హఠాత్తుగా కొన్ని లక్షల మందికి అన్నదానం చేశాడు అనుకో, వీడికి ఎవడో ఉన్నాడు రా అనుకుంటా కదా, అటువంటి ఒక థాట్. నువ్వు హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశావు, అప్పుడు నిన్ను చూడరు, వీడి వెనుక ఎవడో ఉన్నాడు, అందుకే వీడు ఇట్లా విర్రవీగుతున్నానే థాట్ వస్తుంది. బికాస్ యాజ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ డూ దట్. ఆ తర్వాత దానికి ఒక రూపం క్రియేట్ చేసుకున్నారు. మనిషికున్న ఆర్ట్ లేదు కాబట్టి. ఆ తర్వాత మనిషి సంస్కారం అవుతున్న కొద్దీ దేవుడు సంస్కరించబడ్డాడు అన్నట్టు. ఫస్ట్ ఊరికి ఒక చిన్న రాయి మీద బొడ్రాయి, ఆ తర్వాత దానికి అటు ఇటు 2 రాళ్ళు పాతారు, ఆ తర్వాత దానికి బొట్లు పెట్టారు, ఆ తర్వాత దీన్ని రాయిని కొంచెం అందంగా సంస్కరించారు. ఎవడో వచ్చి చెక్కాడు కన్ను ముక్కు మనలాగా ఉంటుందని. సో అప్పుడు ఆదిమానవుడు ఎట్లా ఉన్నాడు, తను తాను అందులో ప్రతిష్ఠించుకున్నాడు. అప్పటికి ఇంకా బంగారం గింగారం రాలేదు. ఎప్పుడైతే మనిషికి బంగారం మీద ఆసక్తి వచ్చిందో దేవుడి మీద బంగారం వచ్చేసింది. అంతవరకు బంగారం లేదు. అట్లా మనిషికి ఏవేవి ఇష్టమో దాన్ని పవిత్రమైన పద్ధతిలో దేవుడికి అర్పిస్తున్నాడు. అట్లా ఇప్పుడు ఉదాహరణకి మనిషికి కాగితం పువ్వు ఇష్టం లేదు. మరి అనుకుంటే ఒక్క దేవుడు అనుకోవచ్చు కదా, మరి ఇన్ని వేల దేవుళ్ళు ఎందుకు? ఇప్పుడు నేను ఒక దేవుడు, మా ఊరికి నేను ఇంకో దేవుడిని పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు ఇన్ని సినిమాలు తీస్తున్నావు, నువ్వేం తీస్తున్నావురా? నేను ఒక దేవుడి విగ్రహం చెప్తే ఇంకొక అట్లా అంటే నువ్వు కనిపిస్తాడు. దేవుడి గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు అనుకో, అట్లేం కాదు అని వాడొక ఫిలాసఫీ అనుకొని వాడొక ప్రతిష్ఠించుకున్నాడు.
అట్లా అందరి భావనల్ని అందరు గౌరవించారు. అసలు గౌరవించాలన్న ఆలోచన కూడా అప్పట్లో లేదు. అసలు ఈ ఆది మానవుడు ఎక్కడి నుంచి వచ్చిండు అది తెలియదు, అది ఉన్నాడు అంతే. ఈ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎట్లదంటే ఇట్లా నువ్వు ఇట్లా సిస్టమ్ ఆన్ చేసినా ఒక సినిమా నడుస్తుంది, హఠాత్తుగా ఒక సినిమా చూడడం మొదలుపెట్టినావు. అట్లా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఇక్కడ సమస్య ఆది మానవుడు ఉన్నాడా లేదా మనిషి ఉన్నాడా లేకపోతే జీవకోటి ఉందా ఇవన్నీ కాదు. ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ రోజు ఆ మనిషికి సమ్ఎక్స్ ఎవడన్నా కావచ్చు, అతను కనుక ప్రశ్న పుట్టకపోయింటే ఇప్పటికీ మనం అంతా ఆది మానవులుగానే ఉండేవాడు. బికాస్ ఎంక్వైరీ ఎప్పుడైతే ప్రశ్న నుంచి ఎంక్వైరీ అనేది బయలుదేరిందో అప్పుడు దాని జవాబుల కోసం వాడు బతకాలన్న ఒక ఆకాంక్ష బయలుదేరింది. వాడి ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నప్పుడు నా జీవితానికి ఒక పరమార్థం ఉందని ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్న విషయం ఇది. సో ఇప్పుడు ఇట్లా దేవుడు అన్న దానికి చిన్న నా థియరీ. ఇప్పుడు దీనికి ప్రకృతికి సంబంధించిన ఒక డైమెన్షన్ చెప్పి ముగిద్దాం. ప్రకృతిలో మరి ఇప్పుడు మనకు చూపిస్తున్న దేవుళ్ళు ఆ దేవుళ్ళేనా? అది ఆ మనిషి యొక్క ఆలోచననే. అంటే ఇప్పుడు దేవుడు అన్నది 3 డైమెన్షన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ క్షణం. ఒకటి ఫిజికల్. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నావు, నువ్వు దేని దర్శనం చేసుకున్నావు? విగ్రహాన్ని. అంటే దాన్ని కళ్ళారా చూశాను ఆ దివ్యమంగళ విగ్రహం. అంటే ఫిజికల్ రియాలిటీతో నువ్వు అసోసియేట్ అయిన డైమెన్షన్ ఒకటి. రెండవది క్వాలిటీస్తో అసోసియేట్ కావడం. ఫిజికల్ రియాలిటీ అన్నది సాంప్రదాయానికి సంబంధించింది. అంటే అక్కడ అర్చన, పూజ, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. క్వాలిటీ అన్నది ఆధ్యాత్మికత యొక్క ఆధారం అన్నట్టు. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడని కాదు, అతని లక్షణాలు ఏమిటి, దాన్ని దర్శించడానికి నువ్వు ఒక అతన్ని ఎంచుకున్నావు తప్ప అతని ఫిజికల్ రియాలిటీ కాదు. ఎందుకు? డే టు డే లైఫ్లో నువ్వు ఒక మనిషిని చూడకుండా ఆ మనిషిలో ఉన్న క్వాలిటీస్ చూస్తున్నావు అన్నట్టు. అంటే తనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ చూసి దేవుడు అంటున్నారు. దేవుళ్ళు ఉన్న దేవుడు అనే దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి కదా. ఉత్తగానే సినిమాలో శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే జస్ట్ ఫిజికల్ గెటప్ కాదు, అతనికంటూ కొన్ని శక్తులు ఉన్నాయి, అతనికి ఉదార స్వభావం ఉంటుంది, అతనికి క్రియేట్ కాదు. అలా ఉంటే అని మనిషి ఫిలాసఫీ అనుకున్నాడు. అదే మనిషి వాటిని తనలో దర్శించే ప్రయత్నం చేసేది సెకండ్ స్టేజ్. వాటిని ఆరాధించడం సెకండ్ స్టేజ్. మూడోది ఏంది? అవి నాలోనే ఉన్నాయి కాబట్టి నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి. మూడోది నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవునిలాగా మారిపోయాను కదా, ఆ లక్షణాలే నాలో ఉన్నాయి అని తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు సత్యదర్శనం ఏంటంటే సత్యము ఏదైతే ఎప్పటికీ మారట్లేదు అది నేను నాలో దర్శించుకున్నాను. అట్లా సత్యదర్శనం. మీరు ఇందులో ఏది చూస్తున్నారు? నేను చివరిది. ఓకే. రెండోది అహం బ్రహ్మాస్మి అన్న దాని తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వేరే వాడు ఉన్నప్పుడే అహం బ్రహ్మాస్మి ఉంటుంది. అసలు చెప్పడానికి ఎవరు లేరు అనుకో, అసలు అహము లేదు, బ్రహ్మ లేదు, అస్మి లేదు. ఎగ్జాంపుల్, నువ్వు ఒక పెయింటింగ్ వేసినావు, చెప్పడానికి ఎవ్వరు లేరు అనుకో, అప్పుడు నీ యొక్క వైఖరి ఎట్లుంటుంది? నీదర్ యు ఆర్ ఆర్టిస్ట్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్. ఐడెంటిటీ కోరుకోవడం కానీ నేను ఆర్టిస్ట్ అని ప్రొక్లెయిమ్ చేయనే చేయవు. చెప్పనే చెప్పు. అనుకో అసలు నువ్వు ఒంటరిగా ఉంటావు సంవత్సరం పాటు, నీ పేరు టైసన్ అని మర్చిపోతావు. ఊళ్ళో బద్దలు కొట్టుకోవాలి. అసలు ఏదో ఉండే నా పేరు కాయపా చా అట్లేదో బాగుంది. అంతెందుకు తెలుసు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ తెలుగు అమ్మాయి పెళ్ళి గుజరాత్ అట్లా పోయిన తర్వాత తెలుగు మర్చిపోతారు. దే యూస్ టు దట్ లాంగ్వేజ్ అంతే, మెల్లగా మర్చిపోబడుతుంది. అట్లా ఠీకేవో హే అని మాట్లాడుతుంటారు, చేస్తుంటుంది అట్లా. సో ప్రకృతిపరమైన డైమెన్షన్ అంటే ప్రకృతిలో ఇది లేదు, ప్రకృతిలో ఇది లేదు, ప్రకృతిలో ఇది ఒక్కటే ఉంది, ప్రకృతిలో ఇది లేదు, ప్రకృతిలో ఇది లేదు. దాంతోపాటు ఈ అన్నిటిలో కామన్ ఒక పాయింట్ ఉంది తెలుసా? ఈ అన్నిటికీ రెండో వ్యక్తి అవసరం ఉంది. రెండో వ్యక్తి లేకుండా డబ్బు ఉపయోగం లేదు, రెండో వ్యక్తి లేకుండా అధికారం లేదు, ఎవరు మించేలా ఇస్తాం. రెండో వ్యక్తి లేకుండా శృంగారం లేదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే రెండో వ్యక్తితో సంబంధం లేకుండా శ్వాసలాగా డబ్బు ఆపరేట్ చేస్తుంది ఒక ఎక్స్టెంట్ వరకు, లార్జర్ గుడ్ కోసం.
కానీ రెండో వ్యక్తి లేకపోతే శృంగార భావం అనేది, రెండో వ్యక్తి లేకపోతే కీర్తి ప్రతిష్టలు, రెండో వ్యక్తి లేకపోతే దేవుడు రెండో వ్యక్తి లేనట్టే ఉంది, కానీ దేవుడే రెండో వ్యక్తి అన్నట్టు నీకు అద్వైతం ఉంటుంది. ఏదేమైనా ఈ అంశాలతో ఒక చిన్న సినిమా చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. చేయొచ్చు అంటే ఒక మానవ జాతి మేల్కొని ఈ 5 విషయాలు మర్చిపోయినారు. లేదా ఒక మనిషి నిద్ర లేచాడు, మన లో బడ్జెట్ కాబట్టి నిద్ర లేచి ఈ 5 పదాలు మర్చిపోబడ్డాయి. అంటే తన మనస్సు ఇక్కడ రాసింది దుట్టు మీద, మన లో బడ్జెట్ సినిమా కదా. పొద్దున్న లేచేసరికి ఒక చిన్న గాడ్లీ డివైన్ వచ్చి తుడిపేసింది అది. పొద్దున్న నిద్ర లేస్తే అతని దగ్గర టీ తాగాడు, కానీ డబ్బులు ఉంటాయని తెలియదు. ఎలా ఉంటుంది? తను ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో తింటున్నాడు, డబ్బులు ఉంటాయని తెలియదు. ఒక అమ్మాయి కనిపించింది, శృంగార భావన లేదు. తనకు డైమండ్ దొరికింది, లేకపోతే తను ఏదో చేశారు, కానీ అధికారం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. సాక్షాత్ దేవుడే కనిపించినా అతను దేవుడు అని తెలియదు. అప్పుడు అతని యొక్క వైఖరి ఎట్లుంటుంది అనేది ఒక చిన్న హైపోథెసిస్ అనుకో, అంతే. కానీ ఎప్పటికీ డిసపియర్ కావు. ప్రపంచం ఉన్నంతకాలం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. దే ఎగ్జిస్ట్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మనిషి అంతరించిపోవచ్చు, కానీ ఇవి అంతరించిపోవు. ఒకవేళ ఒక్కడే మనిషి ఉన్నా కూడా ఆ ఒక్క మనిషి వీటిని పట్టుకొని వెళ్ళాడవలసింది. టెరిబుల్లీ టైనీ టేల్స్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది, ఎవరైనా చదవండి. చిన్న చిన్న ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా చేయొచ్చు, చిన్న చిన్నవి. అందులో ఒక చిన్న కథ ఉంటుంది. 2 బ్లైండ్ పీపుల్ మెట్. అంటే అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు కలిశారు. దట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. సైట్ అంటేనే చూపు అని, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చూపుకు సంబంధించిన విషయంగా అని చెప్తున్నాడు ఆ కథలో. అయిపోయింది కథ. ఇంకో చిన్న కథ ఉంది. కథ ఏంటంటే ఒక చిన్న మినుగురు పురుగు ఉంది, చెప్పిన ఇంతకుముందు. ఐడియా ఉందా? మినుగురు పురుగు మెరుస్తుంటుంది ఇట్లా. ఇంకో చిన్న మినుగురు పురుగు ఉంటుంది, వాళ్ళ బిడ్డ ఆడుకుంటుంటుంది. అది గుయ్యి అని. ఓకే. సాయంత్రం చీకటి పడుతుంది, 7 అవుతుంటుంది అనుకో మన ఇండియన్ టైంలో. అప్పుడు ఇది పరిగెత్తుకొని వస్తుంది, దేవుడి దర్శనం చేసుకోవాలి, తొందరగా కాల్చలు కడుక్కున్నాం అంటే సరే మమ్మీ అని కాల్చలు కడుక్కొని వస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి చేతులు జోడించి పైన నిలబడితే పైన విమానం పోతుంటుంది, దాని లైట్ ఇట్లా వస్తే పోతుంటుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ దేవుడు అన్నట్టు ఎవ్రీడే 7 o'clock దర్శనం ఇస్తుంది. అది వీటికంటే పెద్ద లైట్ కాబట్టి అంతే. నీవెవరో దాన్ని నువ్వు పెద్ద స్కిల్లో చూసుకుంటున్నావు అంతే. నీ బెటర్ వర్షనే గాడ్ అంతేరా. బేసికల్గా దేర్ ఇస్ నో గాడ్. నీ వరస్ట్ వర్షన్ విలను, రాక్షసుడు అంటే. నేనే రాక్షసుడు ఏది మీరు అంట కదా ఒక్కోసారి. యానిమల్లో రాసిన డైలాగ్, నలుమూలలో వెతికి చూసే ఎక్కడా దొరకలేదు, నాలో నేను తొంగి చూసుకున్నా, విలన్ కనిపించింది అంతే. కరెక్ట్, అంతే కదా మరి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో డబ్బు అవసరం అని గుర్తిస్తే సరిపోతుంది. ఇవన్నీ అధికారం అనేది మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. శృంగారం అనేది వ్యాపారం కాకపోతే బాగుంటుంది. అట్లాగే కీర్తి అన్నది అవసరం లేదు, అసలు అవసరం లేదు. దేవుడు అన్నది నీకు ప్రశాంతతనిచ్చే ఒక డైమెన్షన్ అంతే. అంటే ఈ ప్రపంచంలో కొట్టుకుపోయే మనిషికి అదొక చుక్కా అన్నది, అట్లా యాంకర్. ఇది కాదురా బాబు, ఇంకేదో ఉంది అని అటువైపు తీసుకెళ్తుంది. నీలో కాస్త మనిషిని నువ్వు ఈ ప్రకృతికి లేదా ఒక మిస్టీరియస్ డైమెన్షన్ సంబంధించిన వాడిని చెప్పడానికి అదొక డైమెన్షన్. టాటా, బై బై.